నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్. హెచ్సియు భూముల వివాదం ఇంకా రగులుతూనే ఉంది. అంటే హెచ్సియు భూములకు సంబంధించి విద్యార్థుల్లో ఒకవైపు ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇవి కేవలం యూనివర్సిటీ భూములే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వేరే వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి కానీ అమ్ముకోవడానికి కానీ ఎటువంటి హక్కులు లేవంటూ అటు స్టూడెంట్స్ అయితే చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ఇదే అంశానికి సంబంధించి స్టూడెంట్స్ వైపే చాలా బలంగా ఉన్నారు. దీంతోపాటు మరోవైపు పర్యావరణవేత్తలు కూడా ఈ అంశానికి సంబంధించి హెచ్సియు భూముల్లో కొంత అడవి భాగం ఉంది, లేకపోతే గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, దాన్ని నాశనం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం, మేము కూడా ఉద్యమిస్తామంటూ పర్యావరణవేత్తలు కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్ అవుతున్నారు. అయితే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ హెచ్సియు భూములు ఏవైతే ఉన్నాయో ఇవి వాస్తవానికి హెచ్సియు భూములు కాదు, ఎప్పుడో చంద్రబాబు గారి హయాంలోనే ప్రభుత్వానికి రాసిచ్చేయడం జరిగింది. వేరే ఇతర సంస్థకు రాసిస్తే వాళ్ళతో మేము పోరాడి ఇన్ని రోజులు కోర్టుల ద్వారా వెళ్ళి ఈ భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాబట్టి పూర్తిగా ప్రభుత్వానికి హక్కు ఉంది ఈ భూమిని అమ్ముకోవడానికి కానీ లేకపోతే లీజుకి ఇవ్వడానికి కానంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా వాదిస్తోంది. సరే, ఇదంతా జరుగుతూ వస్తోంది. ఇటు పర్యావరణవేత్తలు, ప్రభుత్వం, లేకపోతే స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే ఈ మధ్యలోనే ప్రతిపక్ష నాయకుడైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక భారీ కుంభకోణానికి తెరతీశాడు, అంతేకాకుండా ఒక బీజేపీ ఎంపీతో కలిసి ఈ మొత్తం కుట్ర పన్నుతున్నారు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి, లేకపోతే భారీ ఎత్తున ఒక కుంభకోణం చేయడానికి, అది కూడా 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ అంశానికి సంబంధించి ఒక ఎంక్వైరీ వేయాలంటూ కూడా కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రధాని మోదీకి కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రికి కావచ్చు, ఈ విషయంలో అసలు ఎలాంటి అవగాహన లేదు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి, వాళ్ళకి తెలియకుండా ఈ మొత్తం కూడా జరుగుతోందంటూ కేటీఆర్ ఆరోపణలు ఉన్నాయి. అసలు కేటీఆర్ ఏం మాట్లాడారు ఏంటి అనే దానికి సంబంధించి ఆ బయట ఒక్కసారి మా పీసీఆర్ వాళ్ళు ప్లే చేస్తారు, అది చూస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. పీసీఆర్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే ఇక క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను, ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ను అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి, లేకపోతే 10 రూపాయలు పుట్టాలి. ఇటు విన్నాం కదా, చాలా క్లియర్ కట్గా ఒక బీజేపీ ఎంపీతో కలిసి రేవంత్ రెడ్డి క్విడ్ ప్రోకోలో భాగంగా ఈ మొత్తం అంశాన్ని కూడా నడిపిస్తున్నారు. మేము మీకు ఈ మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి ఇన్ని వేల కోట్లు అప్పిస్తేనో లేకపోతే ప్రాజెక్టులో ఈ లాభాలు చేకూరుస్తేనో మీకు రేపు ఏదో ఇస్తామని చెప్పి ఆ ఎంపీకి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా, లేకపోతే ఆ ఎంపీఐ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఆ ఎంపీ పేరు అయితే బయట పెట్టలేదు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే నాకు తెలిసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ పేరును బయట పెట్టే అవకాశం ఉంది. మరి ఎవరా ఎంపీ అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగుతోంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా మూర్తి గారు కూడా జాయిన్ అవుతారు మరి కొద్దిసేపట్లో అనలిస్ట్. ముందుగా నాగేంద్ర గౌడ్ గారితో ప్రారంభిద్దాం, ఎందుకంటే వారి పార్టీ నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి. నాగేంద్ర గౌడ్ గారు, అంటే ఏంటండి కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణలు సామాన్యమైనటువంటి ఆరోపణలు కాదు, కొంత పెద్ద ఎత్తునే చేశారు. బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అయినా కూడా చెప్పలేదు ఆయన, బీజేపీ ఎంపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఒక కుంభకోణానికి తెరతీశారు. దాదాపు ఒక కంపెనీకి సంబంధించి కూడా బ్రోకర్ ద్వారా 150 కోట్ల 175 కోట్ల లంచం కూడా ఇచ్చారనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. అసలు ఏంటి మీ ఆరోపణలు, ఏం జరుగుతోంది అనుకుంటున్నారు హెచ్సియు భూముల విషయంలో ఏంటి? ఒక్కసారి అన్మ్యూట్ చేయండి నాగేంద్ర గౌడ్ గారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే భారీ ఇష్యూను బయట పెట్టిండు అనే పాయింట్ వచ్చి తిరిగి మీరు ఏదైతే
ప్రస్తావించడం జరిగిందో ఉమ్, ఇది ఇష్యూ కూడా చాలా భారీ కుంభకోణమే అండి, భారీ పెద్ద ఎత్తున జరుగుతున్న విషయాన్ని కాబట్టి ఆయన బయట పెట్టడం జరిగింది. అవును అవును అవును. అయితే నేను ఒక్కటేమంటున్నా అంటే ఈరోజు అప్పుడు 69 ఉద్యమం జరిగినప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏదైతే 6 సూత్రాల పథకము ఏదైతే ప్రవేశపెట్టి అందులో భాగంగా మనకు ఈ సెంట్రల్ యూనివర్సిటీని ప్రొవైడ్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి సుమారు 2500 ఎకరాల భూమిని ఆమె కేటాయిస్తూ ఆ రోజు మనకు గెజిట్ రావడం జరిగింది, మన యూనివర్సిటీ రావడం జరిగింది. అవును, అది చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఎస్. ఆ తర్వాత జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే, నేను షార్ట్ గా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇవి గవర్నమెంట్ కు చెందిన భూమి అంటే అతను అప్పుడు చెప్పింది ఏంటంటే యూనివర్సిటీ పోంగా మిగిలిన గవర్నమెంట్ భూమి కాబట్టి 400 ఎకరాలను ఒక ప్రైవేట్ సంస్థకు ఆయన అలాట్ చేసినప్పుడు మళ్ళా అనంతరం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఇది శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేసింది 2500 ఎకరాలు, ఇవి ముమ్మాటికి ఇది ఈ భూమి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేసి అతను క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసిన భూమి లోపల ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి గారితో సహా అందరూ ఏమంటున్నారు అంటే మేము ఈ సంవత్సరం నద్దంలోనే సుప్రీంకోర్టుకు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టినాము, అడ్వకేట్లను పెట్టి ఏదో మేము చేసి దాన్ని తీసుకున్నాము అని చెప్తాం. అది మీ బాధ్యత, అది చేయాల్సింది కూడా బాధ్యత. మీ పీరియడ్ లో జరిగింది, మీరు ఎంత చేసిండ్రు ఏం చేసిండ్రు అనేది అది ప్రజలు చూస్తారు, అందరు కూడా చూస్తారు. కానీ దీంట్లో స్వార్థం కొరకు చేసినట్లు ఏదైతే కనిపిస్తా ఉందో ఈరోజు, ఇప్పుడు ఒకవైపు విద్యార్థులండి, ఒకవైపు పర్యావరణం రక్షించే మేధావులందరూ కూడా, అదే విధంగా ప్రతిపక్షాలంతా కూడా ఇంతమంది కాదంటున్నప్పుడు ప్రభుత్వం భేషజాల కోని ప్రభుత్వం మాది, ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము ప్రజలతో కలిసి ఉండే ప్రభుత్వం, ప్రజాపాలన ఇచ్చే ప్రభుత్వం, లాఠీలకు తూటాలకు అన్నిటికీ దూరము, అక్రమ అరెస్టులకు కూడా మేము దూరము, ప్రజా పరిపాలన చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు ఒక్కసారి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. నేనంటున్నది ఏంటంటే 2500 ఎకరాలు వాళ్ళకి సర్వే చేయించేసి ఫోన్ మిగతా భూమికి వెళితే నువ్వు గవర్నమెంట్ గా తీసుకో, కాదనేది లేదు, వేరే డెవలప్మెంట్ చెయ్యి, దాని కాదనేది లేదు. కానీ యూనివర్సిటీ భూములతోని ఈ రోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అక్రమంగా ఒక సంస్థ కట్టి పెడితే మళ్ళా కూడా అదే కొనసాగించే విధంగా ఏదైతే ప్రభుత్వం బిజినెస్ చేస్తుందో దాన్ని మా నాయకులు తప్పు పట్టడం జరుగుతుంది, విద్యార్థులు తప్పు పట్టడం జరిగింది, మేధావులు తప్పు పట్టడం జరుగుతుంది. అందుకు ఈ రోజు కేటీఆర్ గారు చాలా క్లియర్ గా విత్ ఎవిడెన్స్ అన్నిటిని కూడా అక్కడ స్పష్టం చేయడం జరిగింది. కాకుండా ఒకటి ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా కలిసి, అంటే రెండు పార్టీలు అనే దాంట్లో కూడా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. అంటే బీజేపీ పార్టీ హైకమాండో లేకుంటే ప్రధానమంత్రి గారో లేకుంటే నడ్డా గారో లేక ఇంకెవరో సెంట్రల్ మినిస్టర్లు చేసింది అని అనడం వాళ్ళకు తెలిసి జరిగింది అని కూడా చెప్పడం లేదు. వాళ్ళకు తెలియక ఎంపీ గారు వీళ్ళతో మిలాఖత్ అయ్యి ఏదైతే చేయడం జరిగిందో ఈ ఎంపీ గారి పేరు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము బయట పెట్టడం జరుగుతుంది అని చెప్పి మా కేటీఆర్ గారు ఇంకా మాట కూడా అన్నారు నాగేంద్ర గౌడ్ గారు. ఒకవేళ బీజేపీ అధిష్టానం కనుక దీనికి సంబంధించి ఎంక్వైరీ వేయకపోయినా, రెస్పాండ్ అవ్వకపోయినా కానీ బీజేపీ కూడా రేవంత్ రెడ్డితో కలిసే కుట్రకోణం వెనుక దాగి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఒక్కటేంది అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంలో కొనసాగుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ కేటీఆర్ గారు ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ అంతా కూడా ప్రెస్ ముఖంగా విత్ ఎవిడెన్స్ తోని బయట పెట్టడం జరిగింది. ఇదైనా చేరుతుంది కదండి ఇలా ప్రధానమంత్రి గారికి. ఒకటి. రెండవది కన్సల్ట్ ఏదైతే కన్సల్ట్ అధికారులు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, కన్సల్ట్ నాయకులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా లెటర్స్ రాస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కదా. వీటన్నిటి తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనం లోపల సెంట్రల్ యూనివర్సిటీ కొనసాగుతుందండి. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసుకొని సుప్రీంకోర్టు కొద్దు అక్కడికి పర్యవేక్షణకు దర్యాప్తుకు ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఉందో,
అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కదలనట్లయితే, ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కదిలి దీనికి సమగ్ర విచారణ జరగకుంటే తప్పనిసరిగా ఎవరమైనా అనుకునేదే కదా. అదే స్పష్టత చేయడం జరిగింది, అదే తెలపడం జరిగింది. దాంట్లో క్లియర్ గా కూడా ఈ రోజుకు ప్రధానమంత్రి గారికి తెలియకపోవచ్చు, బీజేపీ ఒక ఎంపీ గారు ఇన్వాల్వ్ అయినంత మాత్రాన బీజేపీ పార్టీ మొత్తం ఇన్వాల్వ్ అయిందని మేము ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పడం లేదు అని చెప్పి కూడా స్పష్టత చేయడం జరిగింది చాలా క్లియర్ గా. మేము దాన్ని ఆరోపణలు ఏదంటే నిరాధారమైన ఆరోపణలు చేసే పరిస్థితే లేదు, చాలా క్లియర్ గా చెప్పింది. దీని వెనుక మొత్తం ఇష్యూ కూడా ఏంటంటే, ఏదైతే 400 ఎకరాలు అక్కడ విద్యార్థులందరూ కూడా ఆ రోజు వ్యతిరేకిస్తున్నప్పుడు నేను ఒక్కటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఒక మాట ఎట్లా నేను ప్రస్తావించడం జరుగుతుందంటే, ఒకవేళ నీకు ప్రభుత్వ భూమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారో ఆ రోజు ఒక సంస్థ కట్టబెట్టడం జరిగింది. గౌరవ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా క్యాన్సల్ చేయడం జరిగింది. కోర్టులో మీరు వచ్చిన తర్వాత ఈ 1.5 year లో పెద్ద ఎత్తున అడ్వకేట్లను పెట్టి తీసుకున్నాం అన్నారు. అన్న భూమిని చాలా క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళందరితో చర్చలు చేసి, రిజిస్ట్రార్ గారితో చర్చ చేసి, అక్కడ యాజమాన్యంతో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీల బోధకులు ఉన్నారో వాళ్ళందరితో చేసి, విద్యార్థులతో చేసి, ఒక అఖిలపక్షం వేసి, అఖిలపక్షంతో చేసి, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు చేసి దొరలెక్క పోయి మేము దాన్ని టేకప్ చేసింటే సరిపోతుండే కదండి. దాంట్లోనే క్లియర్ గా అర్థమవుతున్నది. అర్ధరాత్రి ఒక యుద్ధానికి పోయినప్పుడు, ఒక దేశంకు దేశం యుద్ధం జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసే తీరుగా ఆ విద్యా సంస్థ మీద పోయి నువ్వు ఆ అడవిని, ఇప్పుడు చాలా క్లియర్ గా ఉందండి. ఇప్పుడు అడవి అని రికార్డు ఉండదు. సెంట్రల్ ప్రాజెక్టో స్టేట్ ప్రాజెక్టో లేకుంటే స్టేట్ మన అడవి అనేది ఉండాలనేది ఎక్కడ కూడా లేదు. ఒకవేళ అడవి వాతావరణం ఉన్నట్లయితే, చెట్లు పెరిగి అక్కడ వన్యప్రాణులు నివసించుతున్నట్లు అట్ల గిట్టు ఉంటే కూడా ఇది ఫారెస్ట్ కిందకి వస్తుంది అని చెప్పి చాలా క్లియర్ గా మనకు గతంలో జడ్జిమెంట్లు ఉన్నాయి. వీటన్నిటిని ఉండగా కూడా అక్కడ అడవి ప్రాంతంగా కొనసాగుతున్న ఆ ప్రాంతానికి పోయి నైట్ పోయి బుల్డోజర్స్ పెట్టి అక్కడ భయప్రాంతాలను గురి చేసి ఆ విద్యార్థులు తిరుగుబాటు చేస్తే ఒక పండుగని కూడా చూడలేరండి, ఉగాది అని కూడా చూడలే. అక్కడ ఉన్న ఆడపడుచులను కూడా చూడలే, ఆడపడుచులు విద్యార్థులు ఉన్నారు వాళ్ళని కూడా చూడలే. 200 మందిని బేషరతుగా వాళ్ళని అందరిని కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ గుంజుకొని లాక్కొని వచ్చేసేసి పోలీస్ వ్యాన్లలో వేసేసి హైదరాబాద్ లో భయప్రాంతాలను గురి చేసి, ఇంకో యూనివర్సిటీకి కూడా ఒక క్లియర్ ఒక సర్క్యులర్ కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇంటర్నల్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఇక్కడ ఎవరు కూడా బయటి వాళ్ళు రావద్దు, ఇక్కడ నుంచి బయటి వాళ్ళ మద్దతు తెలిపొద్దు, ఇక్కడ ఏమి కూడా జరగదు అని చెప్పి ఒక సర్కులర్ ఇష్యూ చేసి అక్కడ కూడా అన్ని యూనివర్సిటీలను కట్టడి చేసేసి ఆ విధంగా తీసుకొని అట్లా చేయాల్సిన అవసరం ఈ రోజుకు లేకుండే కదా అని నేను అంటా ఉన్నా. ముమ్మాటికి అటవీ ప్రాంతము ఒకటి నంబర్ 1. నంబర్ 2, అది ఏ పరిస్థితి లోపల ఆ యూనివర్సిటీకే చెందింది కాబట్టి ప్రభుత్వము ఈ రోజు సాధ్యం గాని హామీలు ఇచ్చేసేసి 6 గ్యారంటీలు కానీ అనేకమైన 420 అంటున్నాం కానీ అనేకమైన హామీలు ఇచ్చేసి వాటన్ని బీజేపీ వాళ్ళతో మాట్లాడదాం. నేను ఒకటే సెకండ్ అంటున్నా ఏంటంటే, వాటన్నిటి చేరువకు కూడా పోజాలక డైవర్స్ పాలిటిక్స్ చేసి ప్రభుత్వ భూమితోని వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రధాన ప్రతిపక్షంగా విద్యార్థుల వెంబడి ఉంటాం, న్యాయం వెంబడి ఉంటాం. మా నాయకులు చాలా క్లియర్ స్పష్టంగా ఉన్నారు. రైట్. సో వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మురిమురి మంగళం మీద పడ్డట్టు అటు తిరిగి ఇటు తిరిగి పాప మీ పార్టీ మీదకి వచ్చిందిగా ఇష్యూ. మీ పార్టీ ఎంపీ ఒకరు స్వయంగా ముఖ్యమంత్రి గారితో కలిసి మొత్తం కుట్ర చేస్తున్నారు, లేకపోతే కుంభకోణానికి తెరతీశారనేది కేటీఆర్ గారి మాట. అంతటి తాగకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ పేరు కూడా బయట పెడతామని చెప్తున్నారు. కాకపోతే మీ అధిష్టానానికి ఏమాత్రం సంబంధం లేదు, వాళ్ళకేం తెలియదు అనేటువంటి మాట కూడా స్పష్టం చేశారు ఆయన. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏదైతే ఉన్నాయో ముందు నుండి కూడా అక్కడ ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ క్లీన్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఎన్నో సార్లు
ఎంతో మందిని కలిసింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో కూడా. ఇమ్మీడియట్ గా కేంద్ర మంత్రులు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, అట్లాగే బండి సంజయ్ గారు, తర్వాత మిగతా ఎంపీల బృందం అంతా కలిసి అక్కడ హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి, తర్వాత అలాగే అటవీ శాఖ మంత్రి గారికి, ఇవందరికి కూడా వినతి పత్రాలు ఇమ్మీడియట్ గా రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ ఎంక్వైరీ చేయాలి. అక్కడ 400 ఎకరాల భూములు మరి వేరే వాళ్ళకి స్వాధీనపరుస్తా ఉన్నారు, అమ్ముతా ఉన్నారు, దగ్గర 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల కోసము. దాన్ని ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి హైదరాబాద్ సెంట్రల్ ల్యాండ్స్ ని, సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఇమ్మీడియట్ గా యూనివర్సిటీకి చెప్పాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇంకొక పార్టీ కూడా కాదు. ఇమ్మీడియట్ గా అక్కడ చేసింది, ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ నుంచి 8 మంది కేంద్ర ఎంపీలు, ఎంపీలతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసింది కూడా ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు 10 సంవత్సరాల కాలంలో 2,325 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తెలుసు 400 ఎకరాలు కోర్టులో నడుస్తూ ఉంది. అప్పట్లో ఏదైతే ఏఎంజీ భూములు వాళ్ళకి ఇచ్చి ఆ కంపెనీకి ఇచ్చారని చెప్పేసి, సరే 400 భూములు తీసేయండి. దాంట్లో దగ్గర ఒక 200 నుంచి 250 ఎకరాలు, కొన్ని 130 ఎకరాలు టీఎన్జిఓలకు ఇచ్చింది ఎవరండి? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాదా? వీళ్ళకి ఏం హక్కు ఉందని ఇచ్చారు? అక్కడ ఎవరు అడిగితే ఇచ్చారు? ఎట్లా ఇచ్చారు చెప్పండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఎందుకు వాళ్ళకి ఇచ్చారు? వేరే దగ్గర ఇవ్వలేకపోయారా? వేరే దగ్గర ల్యాండ్స్ లేవా? అదొకటే కాదు, దాంట్లో మధ్యలో రోడ్లు వేసి అటువైపు ఇటువైపు ఇంకా ఇద్దామని చూశారు, కానీ కోర్టులు తప్పు పట్టే కాబట్టి అక్కడ ఆపిరు వాళ్ళు. అది తప్పే, పెద్ద తప్పు వీళ్ళు చేసింది. వీళ్ళు దాంట్లోకి వెళ్ళి కొన్ని రకరకాల టీఎన్జిఓలతో పాటుగా మిగతా వాళ్ళకి ఇవ్వటం అనేది కరెక్ట్ కూడా కాదు. అది కూడా రెండవది, అవి పోను మిగతా దగ్గర 1750 ఎకరాలు ఎంత ఉంటుంది, దానికి వాళ్ళకి తెలుసు ఈ 1750 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ మీ పేరు మీద ఇప్పటివరకు రిజిస్టర్ కాలేదు, మ్యూటేషన్ కాలేదు, వాళ్ళ సొంత ఓనర్షిప్ రాలేదు అని తెలుసు వాళ్ళకి. ఎందుకు చేయలేదు? ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఎందుకు వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయించలేదు? ఎందుకు ఓనర్షిప్ ఇవ్వలేదు? వాళ్ళ కింద ధరణినే ఉంది కదా, ఆ ధరణి ఉపయోగించుకొని ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాద్ చుట్టుపట్ల బోలెడని భూములు అన్యాక్రాంతం చేసిర్రే, వాటి గురించి మాట్లాడరు. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎందుకు దాని పేరు మీద ఎక్కించలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. దానికి సమాధానం చెప్పలేరు కేటీఆర్, దానికి సమాధానం చెప్పలేరు హరీష్ రావు, దానికి సమాధానం చెప్పలేరు కేసీఆర్ కూడా. ఎందుకంటే ధరణి వాళ్ళ చేతుల్లో ఉండే, ఒక్క క్లిక్ కొడితే మొత్తం టోటల్ గా రిజిస్ట్రేషన్ అయిపోయింది, మ్యూటేషన్ అయిపోయింది. ఎందుకు చేయలేదు? అది చేయలేకు, ఎందుకంటే వీళ్ళు వాటిని కూడా భూములు అమ్మేద్దామని ప్లాన్తో ఉంటారు. సో ఇట్లాంటి 400 ఎకరాలు ఈ మిగతా అక్క పక్కన ఇటు పక్కన వాళ్ళు నిజంగానే ఇంకొక 5 years ఉంటే అది కూడా కోకాపేట భూములాగా దీన్ని కూడా 100 కోట్లకు ఎకరం చొప్పున అమ్మేవాళ్ళు. దాన్ని తప్పకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం మొత్తం టోటల్. కోకాపేట్ ల్యాండ్స్ విషయంలో వెంకటరెడ్డి గారు, కోకాపేట్ ల్యాండ్స్ విషయంలో 100 కోట్లకు అమ్ముడు పోయిందంటే మామూలు విషయం కాదు. దేశంలోనే తెలంగాణ వాల్యూ ఏంటో అర్థమైంది, హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఏంటో అర్థమైందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటే మీరేమో వాటిని అలా అమ్మేశారు ఇలా అమ్మేశారంటే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములు అమ్మేసి పరిపాలన చేయమని చెప్పి వేయలేదు ఓట్లు వీళ్ళకి. మీకు సత్తా ఉంటే, ధైర్యం ఉంటే, పరిపాలన చేసే విధంగా ఉంటే పరిపాలన ఏ విధంగా చేయాలి? దేవాలయ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వ భూములు అమ్మి చేయమని చెప్పలేదు. ఎవరు చెప్పారండి మీకు? మీరు చెప్పొచ్చు మేము అమ్మి మేము పరిపాలన చేస్తాం, మీకు రైతు బంధు ఇస్తాం, మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం అని చెప్పొచ్చారా మీరు? తెలంగాణ ప్రజలకు ఏం కావాలి? నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వాటి గురించి మీరు మాట్లాడరు. కానీ లిక్కర్ రేట్లు పెంచడం, తర్వాత రిజిస్ట్రేషన్ రేట్లు పెంచడం, తర్వాత లిక్కర్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఏ విధంగా చేసిందో, వీళ్ళు చెప్పిన మొత్తం ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఒక్క లిక్కర్ మీదనే 30,000 కోట్ల రూపాయలు ఆదాయంతో వీళ్ళు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. తాగిచ్చాలి, డబ్బులు గుంజాలి, సంక్షేమ పథకాలు అందించాలి. 2014 కంటే ముందర ఆ లిక్కర్ మీద ఆదాయం 14,000 కోట్లు. మొన్న వాళ్ళు దిగిపోయేసరికి 2023 డిసెంబర్ లోపల దగ్గర 40,000 కోట్లు, 38,000 కోట్లు. మరి ఇది పెంచింది ఎవరు?
దీన్ని తాగుడు తెలంగాణ తీసింది ఎవరు చేపించారు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి లిక్కర్ ఆదాయం పెంచుకోవడానికా, లేకపోతే లిక్కరు తాగుడు తెలంగాణ చేయడానికా? ఎంతో మంది బాధపడుతున్నారు, ఎంతో మంది తాగుడుకు అలవాటు పడ్డారు, చనిపోయారు, రోగాల బారిన పడతా ఉన్నారు. వాటి గురించి మాట్లాడరు. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు చేసినంతా శూన్యం. సంక్షేమ పథకాలన్నీ కూడా శూన్యం. ఇవన్నీ కూడా వీళ్ళు తాగుడు మీద వచ్చిన ఆదాయంతో నడిపారు ఇప్పటిదాకా. మరి భూములు ఎందుకు అమ్మాలి? కోకాపేట భూములు ఎందుకు అమ్మాలి? ఒకవేళ నిజంగానే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి నిజంగానే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఏమి కట్టిరు చెప్పండి? దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు అందరూ తెలిసిపోయింది. నేను చెప్పాల్సిన అక్కర్లే. ఊర్లో చిన్న రైతుని అడిగినా కూడా చెప్తారు ఏమైంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని. సో ఇట్లాంటి రకరకాల పెడితే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? రెండు పార్టీలు ఒకటి కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉల్టా భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళకి నిజంగానే ఆరోపణ చేస్తున్నారు కదా. ఆధారాలు ఉంటే ఇప్పుడు చెప్పమని చెప్పండి. ఒకవేళ నెక్స్ట్ ఎపిసోడ్ ఎందుకు? అయిపోద్ది కదా, క్లియర్ అయిపోద్ది కదా. ఇప్పుడు చెప్తే అయిపోద్దిగా. ఆ క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగింది, ఎవరెవరు చేసిర్రు, ఎవరెవరికి ఏం డబ్బులు వచ్చినాయి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు ఉన్న పెద్దలకు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ మధ్యలో వచ్చినాయా, అది కూడా బయట పెడితే బాగుంటది కదా. ఊరికైనా ఆరోపణ చేయడం కాదు కదా. బీజేపీ ఎంపీ అది కరెక్ట్ కాదు కదా. అంటే వెంకటరెడ్డి గారు, పోనీ మీకు కూడా తెలియకుండా పాపం ఎవరైనా చేస్తున్నారేమో ఉన్నటువంటి 8 మంది ఎంపీల్లో మీ పార్టీ వాళ్ళకి తెలియకుండా, అట్లేం లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో అలాంటిది ఏమి ఉండదు. మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా చిన్న మచ్చ ఎక్కడైనా కనపడినా కూడా, చిన్న మచ్చ, అవినీతి మచ్చ కనపడ్డా కూడా డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వేరే పార్టీల వాళ్ళు కానీ మిగతా పార్టీలు కానీ ప్రభుత్వ సొమ్ముని కానీ ప్రభుత్వ భూములు కానీ అవినీతి కుంభకోణాలు కూరుకుంటే మాత్రం డెఫినెట్ గా యాక్షన్స్ ఉంటాయి. వాటిని బయట పెట్టాలి. ఊరికనే ఆయన ఏదో ఎంపీ ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు, నేను కూడా ఆరోపణలు చేస్తాను, ఎవరైనా ఆరోపణలు చేస్తారు. ఆధారాలు ఉండి ఆరోపణలు చేస్తేనే దానికి సార్థకత ఉంటుంది, దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. కానీ ఊరికనే చేయగానే అనంగానే సరిపోతుందా? బీజేపీని బ్లేమ్ చేయడానికి బీజేపీ పార్టీ మళ్ళీ రేపొద్దున ఎక్కడ పుంజుకుంటుందో అన్న ఓ భయము కేటీఆర్ కి ఉంది కాబట్టి ఈ ఆరోపణలు చేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా మీకు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే ఇష్యూ ఒకటి, కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అని చెప్పాలి. చాలా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పరిగణించాల్సినటువంటి ఆరోపణలుగానే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 10,000 కోట్ల రూపాయల సొమ్ముకు సంబంధించి ఈ ఆరోపణలు చేస్తున్నారు. 175 కోట్ల రూపాయలు ఒక కంపెనీ ద్వారా లంచం ఇచ్చారని కూడా చెప్తున్నారు. అది కూడా ఒక బీజేపీ ఎంపీతో కలిసి మీ ముఖ్యమంత్రి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యవహారంగా కేటీఆర్ గారి ఆరోపణలు. ఏం చెప్తారు? ఇందులో బీజేపీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు, లేకపోతే వాళ్ళ ఎంపీ ఇన్వాల్వ్మెంట్? నిజానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన అన్ని సమస్యల గురించి వాళ్ళు చెప్పారు, అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్పారు. అక్కడ ఏముందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ విలువైన బంగారం లాంటి భూములను 10,000 కోట్ల రూపాయల విలువైన భూములను హైదరాబాద్ లో అమ్మడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేశారు ఆ రోజు? ఒకటి. అదే రకంగా ఈ హెచ్సిఎల్ భూమి అనేది 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు మరియు అటల్ బిహార్ వాజ్పేయి ఉన్న టైంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. హలో, వినిపిస్తోంది. హెచ్సిఐ భూములు చంద్రబాబు నాయుడు వాజ్పేయి ఉన్న టైంలో ఐఎంజీ వాళ్లకు భరత్ అనే సంస్థకు బిల్డ్ రావుకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ రోజున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ఆపుదేలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ పాత్ర అనేది బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేసిన ఆ టైంలో ఈ 10-12 సంవత్సరాల లోపల కూడా వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఉన్న భూమిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తీసుకోవడం జరిగింది, ప్రభుత్వానికి సంబంధించి తీసుకోవడం జరిగింది. అంటే మనము బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ భూమి తీసుకోవడం తప్ప ఒకటి. దాంట్లో తప్పులు ఏమైనా జరిగినాయి ఉంటే మీరు ప్రతిపక్ష పాత్ర ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. మరొక అంశం, ఇక్కడ భూముల్ని తీసుకొని యూనివర్సిటీకి అప్పగించుంటే అసలు ఈ సమస్య అంతా ఉండేది కాదు కదా.
యూనివర్సిటీ చేస్తారా, దాన్ని ఏం చేస్తారా అనేది ఇంకా దాన్ని క్లియర్ గా ఏం లేదండి. ఇప్పటికి ఏదో ఎవరికో అడ్డగట్టింది ఏదో చేసింది అనేది లేదు. దాంట్లో ఏదైనా సమస్య ఉంటే, దాంట్లో మీరు అన్నట్టు అలిగేషన్స్ ఉంటే దాన్ని బయట పెట్టండి. ప్రతిపక్ష పాత్రల 2023లో ఇచ్చిండ్రు. మీరు ప్రతిపక్ష పాత్ర లేకనే కదా ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నాయకుడు రాడు, చెయ్యడు, ఏం మాట్లాడాడు. ఈ రోజు మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నిజమే, మాట్లాడండి. మీరు ప్రతిపక్షంగా చెప్పండి, మీకు హక్కు ఉన్నది. ఇక్కడ తప్పు జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుందని ప్రజా సమస్యలను మీరు ఎత్తి చూపండి. దాంట్లో మీకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ మీరు చేసిన క్విడ్ ప్రోకో ద్వారా సుమారుగా పార్టీ ఆదాయం 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఏ పార్టీకి ఉన్నాయండి? మీరు ఆ రకంగా తీసుకుని మీ అలవాట్లను ఏదో కాంగ్రెస్ మీద తీయడం జరుగుతుంది. ఓకే, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, అది ప్రూవ్ చేయండి. ఆ రోజునే మీరు అధికారంలో ఉన్న రోజే 30% దీంట్లో ఇది దళిత బంధు, బీసీ బంధు మీద తీసుకుంటున్నారని సీఎం గారే నోటి నుంచి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యేల మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరి ఆస్తులు ఎంత పెరిగినాయి ఈ 10-12 సంవత్సరాల్లో. బీఆర్ఎస్ పార్టీ నాయకులది, బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీకి, బీజేపీకి సంబంధించి బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎన్ని అలిగేషన్స్, ఎన్ని ఈ ఆరోపణలు ఉన్న వాళ్ళందరూ బీజేపీలో చేస్తే అవి మాఫీ అవుతున్నాయి. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ రోజు బీజేపీ వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎంపీ అంటున్నారు, ఆ ఎంపీని బయట పెట్టండి. అదే రకంగా ఇక్కడ జరిగిన అవకతవకలను బయట పెట్టండి. వద్దని అంటలేరు. మీకు ప్రతిపక్షంగా మీకు పాత్ర ఉన్నది, దానికి సంబంధించిన మీకు విలువ ఉంది పార్టీకి. మీకు పార్టీ ఉండాలని అనుకుంటున్నాము. కానీ ఈ రోజులలో మీరు ఏదో గాలికి మాట్లాడడం కాదు, దాని ఉదాహరణలు ఉంటే చెప్పమని అడుగుతున్నాం కదా. దానికి ఉదాహరణలు మీకు ఏదైనా దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఆధారాలతో మాట్లాడండి. ఏదో గాలి మాటలు మాట్లాడి ఏదో మేము ఉన్నామని ఉరికి చెప్పే రకంగా మాట్లాడకండి. ఓకే, ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వం తీసుకున్నది, దాన్ని ఏం చేయాలి ఏంటిది అనేది దానికి సంస్థ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తుంది. మీరు ఒకరి మీద, ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు ఏమన్నా ఉంటే దాని విచారణకు మీరు ఏ కమిటీ వేస్తారో, సెంట్రల్లో మీరు ఉన్నారు, స్టేట్లో మీరు ప్రతిపక్ష పాత్ర ఉన్నారు, ఇద్దరు కలిసి కూడా చేయండి. కానీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఏదో తప్పులు ఇరికేయడానికి, అవహేళన చేయడానికి, ఏదో విమర్శించడానికే విమర్శిస్తున్నారు. కాబట్టి కానీ మీరు ఖచ్చితంగా ఈ పూర్తి బాధ్యతగా మీరు చేస్తలేరు. మీరే చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఈ 10-11 సంవత్సరాల లోపల మీరు చేయని పాత్రను కాంగ్రెస్ పాత్ర చేస్తుంది, ప్రజలకు సంబంధించి చేస్తుంది. దీంట్లో మీరు యూనివర్సిటీకి సంబంధించిన భూములలో కూడా అవకతవకలు జరగలేదు, ఎవరికి అమ్మడం జరగలేదు, ఎవరికి ఏం చేయడం జరగలేదు. దాని డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వేరే ప్రైవేట్ సంస్థ నుంచి తీసుకొని ప్రభుత్వం దాన్ని ఏం చేయాలనేది మీరు కూడా సలహా చేయండి. దాన్ని పూర్తి నిర్ణయం ఇప్పటివరకు జరగలే. మీరు దాని మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆరోపణలు విత్ ఎవిడెన్స్ తో సహా తెలియజేయండి. దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించడానికి వారికి ఈ హక్కు ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. ఈ రోజు ఇంతకు ముందు విద్యార్థుల మీద మీరు చెప్తున్నారు, యూనివర్సిటీల మీద ఎన్నోసార్లు దాడులు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళ మీద చేసిన ఆరోపణలలో విద్యార్థులను అరెస్ట్ చేసిన కేసులు లేకుండా కూడా ఈ రోజు మా బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చి పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. ఆ రోజు మీరు ఉద్యమంలో విద్యార్థి పాత్ర ఎంత ఉంది, విద్యార్థులు ఏ రకంగా కృషి చేసిండ్రు, విద్యార్థులను కూడా గౌరవించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనుకుంటే ఆ రకంగా న్యాయం చేయడానికి ఈ రోజు ఏమి తప్పు జరగలేదు, భవిష్యత్తులో కూడా తప్పు జరగదు. మీరు ఏదైనా తప్పు జరిగింది ఉంటే బయట పెట్టండి. దానికి మేము ప్రజా సమక్షంలో ప్రజలలో శిక్షించడానికి మేము రెడీ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. తప్పు అనేది ఎక్కడ జరగలే. ఒక సంస్థ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ లో అంటే తీసుకురావడం జరిగింది. దాన్ని ఏ రకంగా చర్య తీసుకోవడం, దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసి దాన్ని ఏ నిర్ణయం తీసుకుంది ప్రజాభిప్రాయం ప్రకారం చేయడానికి మేము రెడీ ఉన్నాము. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సలహాలు ఇవ్వండి. మీ సలహాలు సమ్మతంగా మంచి సలహాలు ఉంటే దాన్ని అదే రకంగా ఆచరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అవకతవకలు మీ దృష్టిలో వస్తే దాన్ని బయట పెట్టండి. మీకు హక్కు ఉన్నది, ప్రజా సమస్యలను బయట పెట్టే హక్కు ఉన్నది. దాన్ని ప్రజా సమక్షంలో తీసుకురండి. దాన్ని మేము రైట్. ఓకే, సో మూర్తి గారు ఉన్నారు మనతో పాటు, అనలిస్ట్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం. ఏం జరుగుతోందండి రాష్ట్రంలో? అంటే కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత కొంత మళ్ళీ
రాజకీయాలు లేకపోతే రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారింది తెలంగాణలో. సాక్షాత్ ముఖ్యమంత్రికి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ సహకారం అందించి, లేకపోతే ఆ ఎంపీ ద్వారానే ఒక భారీ కుంభకోణానికి తెరతీశారు హెచ్సియు భూముల్లో అంటూ చెప్పుకొచ్చారు. హెచ్సియు భూములకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతోంది. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి కూడా ఇష్యూ కొంత రైజ్ అయింది కాబట్టి దీనిపైన కొంత చర్చ జరుగుతోంది. ప్రస్తుత గవర్నమెంట్స్ తోటి మరింత హైలైట్ అయింది. బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి సిబిఐ ద్వారానో ఇతర విచారణ సంస్థల ద్వారానో ఒక విచారణ కమిటీ వేయించాలి అనేటువంటి ఒక డిమాండ్ని కూడా కేటీఆర్ గారు ముందు పెట్టారు. ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం, అలాగే మీకు కూడా. ఇప్పుడు మనం ఈ ఆరోపణలన్నీ కూడా రాజకీయపరమైన ఆరోపణలు ఇవి వాస్తవ రూపం దాల్చాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి పేరుని చెప్పగలిగిన కేటీఆర్ గారు ఎంపీ పేరు చెప్పడానికి ఎందుకు జరుపుతున్నారు? అంటే బీజేపీ తోటి అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా? ఇంతకుముందు కాదు, ఈ రోజు కాదు, ఇంతకుముందే ఆయన చెప్పాడు ఒక 24 గంటల్లో మన కేంద్రం కనుక దీన్ని స్పందించకపోతే ఆయన పేరు కూడా చెప్తామని అన్నారు. ఇది ఒక బ్లాక్ మెయిల్ ఆరోపణగా కనపడుతుంది నాకు. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. 175 కోట్లు ఇప్పటికే చేతులు మారాయి, 10,000 కోట్ల కుంభకోణం అని చెప్తున్న కేటీఆర్ గారు ముఖ్యంగా ఎందుకని ఆ ఎంపీ పేరు చెప్పడానికి ఎందుకు చంపుతున్నారు? ఇది ఒక విషయం. మళ్ళా ఇదేదో ఎపిసోడ్స్ లాగా మొన్న మీటింగ్లో చెప్పారు కదా, మళ్ళీ ఈరోజు పెట్టి అదే విషయాలు చెప్పడం వల్ల ప్రజల్ని పక్క మార్గం పట్టించడమే అవుతుంది అనేది నాకున్న అభిప్రాయం. ప్రభుత్వ వైఫల్యం ఈ 6 వాళ్ళ ఏ డిమాండ్స్, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడండి, అట్లాగే రైతు భరోసా మీద మాట్లాడండి. ఇది ఒక అంశం. అందుకని ఈ ఆరోపణలు ప్రజలకేమీ సంచలనం కాదు, ఇది రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా ఏం మార్చదు అనేది నాకున్న దృఢమైన అభిప్రాయం. నెంబర్ 1. కానీ రాజకీయంగా చర్చకైతే ఒక తెర తీస్తుంది కదా డెఫినెట్ గా. చర్చలు జరుగుతూనే ఉన్నాయండి, చాలా జరిగినాయి. ఇప్పుడు కాళేశ్వరం ఏమైంది, టెలిఫోన్ ట్యాపింగ్ ఏమైంది, అదేవిధంగా మన డ్రగ్స్ విషయంలో ఏమైంది, ఇప్పుడు ఇంతకుముందు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అని చెప్పబడిన దాంట్లో డ్రోన్ తోటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అవన్నీ చేస్తే ఆయన అరెస్ట్ చేశారు కదా అప్పుడు. మరి అదంతా ఏమైంది? మై హోమ్స్ రామేశ్వరరావు గారికి బీఆర్ఎస్ కి సంబంధం ఉందని ఆయన అనేక డాక్యుమెంట్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చూపించలేదా? వాటి గురించి ఏమైంది? మల్లారెడ్డి గారు కబ్జా చేసిన చెరువులు, వాటి గురించి ఏమైంది? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ ఆరోపణలుగా ఉంటాయి. ఈ రాజకీయ ఆరోపణలు రాజకీయ సంచలనాలు సృష్టించడం కాదు. బీఆర్ఎస్ ఎత్తుగడ చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి వేరు చేయాలనేది కనబడుతున్నది. అది రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే ఈ భూమి ఎవరిది? ఫస్ట్ ఒక పాయింట్, భూమి ఎవరిది? టెక్నికాలిటీస్ లో పోతే అది ఎస్సీయూది కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదు, అది ఒక ప్రైవేట్ సంస్థకి, ఐఎంజీ అనే సంస్థకి చంద్రబాబు నాయుడు గారు 2001 ఆ ప్రాంతాల్లో ఆయన ఇచ్చారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడింది కదా, ఆ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ తోటి ఉన్నారు కదా. కాంగ్రెస్ దాన్ని రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారు కదా, దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళింది కదా వ్యవహారం. ఇవన్నీ కూడా 10 ఏళ్ల మన బంగారు తెలంగాణలో ఎందుకు జరగలేదు అనే క్వశ్చన్ వస్తుంది. రెండోది, అసలు ఈ భూమి ఏంటి? అటవీ భూమా, ఎస్సీయు భూమా, ప్రభుత్వ భూమా? దాన్ని ఏమంటున్నారండి? కంచ గచ్చిబౌలి. కంచ అంటే అర్థం ఏంటి? పంట భూమి కాదు ఇది, పశువులు మేయడానికి, గడ్డి పెంచుకోవడానికి ఉన్న భూమి అది కాదని చెప్పమనండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ. కంచ అంటే అర్థము పశువులు మేయడానికి ఉన్న భూమి అది, 400 ఎకరాలు. అందులో అవి తాగడానికి, పశువులు తాగడానికి చెరువులు ఉన్నాయి. ఇది నెంబర్ 1. అంటే టెక్నికాలిటీగా చూసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దాని కోర్టుకు వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి అని దాన్ని స్వాధీనపరచుకుంది కదా.
ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వం భూమి తీసుకుంది అంటే ఇది అందరం హర్షిస్తాం. ఈ రెండో అంశం పర్యావరణము, హెచ్సియు. ఇందాక మిత్రులు చెప్తున్నట్టుగా, బీజేపీ మిత్రులు చెప్తున్నట్టుగా ఇంతవరకు కూడా గత 10 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కానీ అది ఇంకా హెచ్సియుకి ఆ భూమి రిజిస్టర్ కాలేదు, మొటేషన్ జరగలేదు. అది జరగాలి, అది వెంటనే జరగాలి. అది ఇప్పుడు 1700 ఎకరాలు ఉందా, 2500, 1700 ఉందా, ఎంత ఉంది? ఇప్పుడు అక్కడ ఆర్టీసీ డిపోకి ఇచ్చారండి. ఎందులో ఇచ్చారు? హెచ్సియు కేటాయించిన భూమిలోనే ఆర్టీసీకి ఇచ్చారు. ఇందాక చెప్పిన మిత్రుడు చెప్పినట్టుగా 170 మన ఇదేది టీఎన్జియు వాళ్ళకి ఇచ్చారు. అక్కడ అనేకం ఉన్నాయి. ఇది ఈ గచ్చిబౌలి అనే అటవీ భూమి అని చెప్తున్న దీంట్లో అనేకం ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు కూడా కట్టుకున్నారు. ఇవన్నీ వదిలేయడానికి, ఇవన్నీ మర్చిపోవడానికి, దీనివల్ల ప్రజలకు వచ్చే ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు నిజంగా అమ్మేశారా? ఇంకా అమ్మలేదు. దీని మీద మంత్రివర్గ సబ్ కమిటీని కూడా వేశారు కదా. దాంట్లో మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, పట్టి వారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దాని మీద ఏం చేయాలి ఏంటి అనేది కాంగ్రెస్ హైకమాండ్ కూడా, నటరాజ్ గారు కూడా ఆవిడ దాన్ని మీరు ఇష్యూని చేయకండి, దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పారు కదా. దాని మీద ఫేక్ వీడియోస్ వచ్చాయన్నది కూడా మనందరం చూసాం కదా. జింకలు తిరుగుతున్నాయని. జింకలు ఉన్నాయా అక్కడ? నిజంగాను జింకలు ఉన్నాయండి? జింకలు తిరుగుతున్నాయా? అది అటవీ భూమా? అటవీ భూమి అని చెప్పడం తప్పు. అయితే హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించాలని పర్యావరణ దీని గురించి ఎవరైతే దాన్ని పరిరక్షించాలని చెప్పి మన పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ ఆందోళన కరెక్ట్. అది ఇంకోటి యూనివర్సిటీకి ఆనుకునే ఉంది కాబట్టి యూనివర్సిటీకి కేటాయించండి అని ఈ 2 డిమాండ్లు ప్రభుత్వం పరిశీలించాలి. అందుకని దాని మీద పోరాటం చేయాలి. దేని మీద? పర్యావరణానికి వదిలేద్దామా? దీన్ని పర్యావరణ భూమిగా డిక్లేర్ చేద్దామా? హెచ్యులో దీన్ని ఒక భాగస్వామ్యంగా చేసి దీన్ని కాపాడదామా? అది డిమాండ్ పెట్టండి. ఈ డబ్బులు మారాయి, 175 కోట్లు మారాయి కదా, తీసుకెళ్లి ఈడీకి ఇవ్వండి. సిబిఐ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఈడీకి అవసరం లేదు కదా. ఈడీ రైడ్ చేయించింది కదా. బీఆర్ఎస్ నాయకుల మీద రైడ్ చేశారు, కాంగ్రెస్ నాయకుల మీద చేశారు. మనం ఇవన్నీ చూసాం కదా. మరి ఇప్పుడు వెళ్ళి ఈడీకి ఇమ్మనండి. మన కేటీఆర్ గారు వెళ్ళి ఈడీని దించండి. 175 కోట్లు ఉన్నాయిగా మీ దగ్గర, ఆధారాలు ఉన్నాయండి, కాగితాలు చూపిస్తున్నారు కదా. ఈ ఆరోపణతో కోర్టుకెళ్ళండి. ఇవి ఎప్పుడు నమ్ముతారని అంటే ఆరోపణలు గనక అవి నిరూపితమైతే ఉంటాయి, లేకపోతే అంతవరకు రాజకీయ ఆరోపణలాగే ఉంటాయి. ఇది ఒక గేమ్. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అసలు అవుతుందండి. సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం సంబంధం? అది అటవీ భూమి, అది అటవీ భూమి కాదు కదా, అది రాష్ట్ర ప్రభుత్వ భూమి. సెంట్రల్కి ఏం ఉంది? అందుకనే నేను అంటున్నాను, ఈడీకి ఇవ్వండి మీరు. 175 కోట్లు డబ్బులు చేతులు మారాయి కదా. 100 కోట్లు మారాయి. లిక్కర్లో కవిత గారిని అరెస్ట్ చేశారు కదా. మరి 175 కోట్లు చిన్న విషయం కాదు కదా. అంటున్నారు కదా, 10,000 కోట్ల డీల్ అంటున్నారు కదా. ఆ ఎంపీ పేరు బయట పెట్టమనండి. అప్పుడు బీజేపీ చాలా సిన్సియర్ పార్టీ అని చెప్పారు కదా వెంకటరెడ్డి గారు. ఏ ఒక్క అవినీతి ఉందన్నా మేము స్పేర్ చేయమని చెప్పారు కదా. ఆయన అంత గట్టిగా చెప్తున్నప్పుడు ఆయన పేరు చెప్పడానికి మీకేం అభ్యంతరం ఉంది? రైట్. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారండి. ఈ రాజకీయ ఆరోపణలు, ఈ 3 ముక్కల ఆటకి ఎవ్వరు కూడా చేయరు. ప్రభుత్వాన్ని మీరు అడగదలుచుకుంటే ఇది హెచ్సియుకి ఇవ్వండి అని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ని దాని మీద పోరాడండి. ఇది పర్యావరణ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇది పర్యావరణానికి అవసరం. మీరు ఒక పక్కని హైడ్రా పెట్టి చెరువులు పరిరక్షిస్తున్నారు కదా, ఇందులో కంచెలో కూడా చెరువులు ఉన్నాయి కాబట్టి దీన్ని చేయండి. ఈ భూమి 400 ఎకరాలని మనం ఒక పర్యావరణ కేంద్రంగా దాన్ని డెవలప్ చేయండి. ఒక మన కొండాపూర్లో ఉంది కదా, అలాగే దీన్ని కూడా ఒక వనం తయారు చేయమనండి, బొటానికల్ వనం తయారు చేయమనండి. నిజంగా అక్కడ జంతువులు ఉంటే అక్కడే జంతువులు ప్రదర్శించాలని పెట్టమనండి. ఉన్నాయి కదా, జింకలు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నారు కదా. వాటికి పరిరక్షణ కల్పించే ఒక కంచె ఏర్పాటు చేయమనండి.
సో అందుకని ఈ రాజకీయ ఆరోపణలతోటి ప్రత్యారోపణలతోటి ఏమి ఉపయోగం జరగదండి, ఏమి ఉపయోగం జరగదు. ప్రజలకి దీనివల్ల ఏమి రాదు, సంచలనాలు ఏమి ఉండవు. ఎప్పుడు ప్రజలకు వస్తుందంటే 6 హామీలు ఏవైతే ఉన్నాయో అడగండి. తులం బంగారం ఇస్తామన్నారు కదా, దాని మీద పోరాడండి. అట్లాగే మన తెల్ల కార్డులు ఇంకా ఇష్యూ కావట్లేదు కదా, వాటి గురించి పోరాడండి. గ్యాస్ మరి సెంటర్ పెంచేసింది కదా, దాని మీద పోరాడండి. వంట గ్యాస్ పెంచేశారు కదండి, దాని మీద పోరాడండి. అవి ప్రజలకి లింకుడు. ఇందులో 10,000 కోట్లు మారాయా, 175 కోట్లు మారాయా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఎలాగైంది, ఇవన్నీ కూడా మనలాంటి మేధావులు డిబేట్లకి ఉపయోగపడతాయి తప్ప ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడవు. ఇవి దీన్ని పెద్ద పట్టించుకోరు కూడా ఈ కుంభకోణాలని. వీటి మీద ఖచ్చితంగా రాజకీయ పోరాటం చేయండి, న్యాయ పోరాటం చేయండి, ఈడీకి ఇవ్వండి. నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారికి, నేను ఒక విశ్లేషకుడు చెప్పేది ఏంటంటే, మీరు ఈ మైకుల ముందు చెప్పే బదులు తీసుకెళ్లి ఎంపీ పేరు చెప్పి వీళ్ళ దగ్గర 175 కోట్లు చేతులు మారినాయి కదా, ఈడీ వచ్చేయచ్చు. ఈడీ ఎవరి మీద రైడ్ చేయొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రెడీ చేయొచ్చు. ఒక సిబిఐ రావడానికే ఉండదు. లేదా దీని మీద న్యాయ విచారణకి డిమాండ్ చేయండి. ఓకే ఓకే అండి. నాగేంద్ర గౌడ్ గారు, నాగేంద్ర గౌడ్ గారు ఇప్పుడు అంటే ఎందుకు మళ్ళీ ఒక ఎపిసోడ్ పెడతాము, మళ్ళీ రిలీజ్ చేస్తాము, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడే ఎంపీ పేరు చెప్పేసి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉండేది, ప్రజలకి ఒక క్లారిటీ ఉండేది, మీ పార్టీ కూడా చాలా చిత్తశుద్ధితో ఒక విషయాన్ని బయట పెట్టుండేది అనే ఒక విషయం కూడా ఉండేది. ఎందుకు మళ్ళీ ల్యాగ్? ఎందుకు బయట పెడితే అయిపోయేదేమే కదా ఈరోజే? ఇప్పుడు తొందర ఏం లేదు కదా, మా నాయకుడు చాలా క్లియర్ గా కూడా చెప్పిండు కేటీఆర్ గారు. ఏమనంటే మేము వదిలే మాట లేదు, దీనిలో తప్పించుకునే మాట లేదు, వదిలే ప్రసక్తి లేదు, ఇది ఏ పరిస్థితిలో దీని డెప్త్ వరకు పోతామా అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో, నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మేము దాన్ని కూడా బయట పెడతామన్నారు. దాన్ని కూడా మనం చూస్తాం కదా. ఒక్కటి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఏదైతే భూములు ప్రభుత్వ భూమి కంచె అంటే జనరల్ గా కంచె అన్నప్పుడు ఎడ్లు మేయడానికి కానీ, ఎడ్లు గడ్డి కోయడానికి కానీ, అంటే జస్ట్ లైక్ అంటే అటవీ ప్రాంతం లెక్కన, అంటే అక్కడ చెట్లు చేమలు అన్ని కూడా వండుకుంటూ గడ్డి కూడా అయ్యేది వెనకటి నాటి నుండి ఉన్నది. దాని కంచె పేరు మీదనే అది వచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఆనుకొని ఉన్నది అనేది ఒకటి అయితే, రెండవది మాకు ఎంతైతే కేటాయించారో అంత భూమి ప్రభుత్వం మాకు చూపించాలి. ఈ 400 ఎకరాలు ముమ్మాటికి మాదే అని చెప్పి అక్కడ విద్యార్థులు ఫైట్ చేస్తున్నారు. అక్కడ పనిచేసే ప్రొఫెసర్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. అయితే మేము ఒక్కటి అంటున్నాము బైసాబ్, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే పిసిసి ప్రెసిడెంట్ గా ఆయనది ఒక వీడియో ఉందండి, చాలా క్లియర్ గా చెప్పిండు ఆయన, మనం 5 సంవత్సరాలకు ఉంటాం, 10 సంవత్సరాలకు ఉంటాం, కొన్ని రోజులు ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు అన్నింటినీ కూడా మనం అమ్మినట్లయితే, ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేసినట్లయితే, భావి తరాలకు రేపు పొద్దున ప్రభుత్వ పరంగా అక్కడ హెల్త్ కు సంబంధించింది కానీ, అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించడానికి కానీ, ప్రభుత్వ సంక్షేమం కొరకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా దానికి ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి. చివరికి ఏదైతే మనిషి చనిపోతే శ్మశానాలకు కూడా భూములు దొరకని పరిస్థితి అవుతుంది. ముమ్మాటికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులం ఎవరం కూడా ప్రభుత్వ భూమి అమ్మొద్దు అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. మేము అదే ప్రశ్నిస్తున్నామండి ఈరోజు. మీరు తిప్పల పడ్డారు, కష్టపడ్డారు, 1.5 years లో మీరు అడ్వకేట్లను పెట్టినారు, సుప్రీంకోర్టులో సాధించినామంటున్నారు కదా. సాధించింది అక్కడ యూనివర్సిటీ వాళ్ళ డిమాండ్ ఉన్నది, మాకు ఏమని అంటున్నారు. ఇప్పుడు దానికి ఇంకొకటి కూడా ఏంటంటే, తప్పించుకోవడానికి యావత్ ప్రపంచంలోనే ఏ యూనివర్సిటీకి ఎంత ఉన్నది, ఎంత స్ట్రెంత్ ఉన్న దానికి ఎంత ఉన్నది అనే ఒకటి నేను పొద్దున డిబేట్ లో చూసిన. అంటే మన ప్రాంతం లోపల, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లోపల పెద్ద మనుషులందరూ ఆలోచన చేసేసి ఇది ఫ్యూచర్ కు పనిస్తుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కదండి, వాళ్ళ నాయకురాలే కదా ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరాగాంధీ గారు తీసుకున్న డిసిషన్ ను మరి ఈ రోజు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా. గౌరవ రాజశేఖర రెడ్డి గారే కదా దాన్ని చంద్రబాబు నాయుడు గారు అమ్మితే దాన్ని వాపసు తీసుకోవడానికి ఆయన్ని కదా తీసుకున్నది. మరి వాళ్ళు తీసుకున్న దాన్ని వాళ్ళు వ్యతిరేకించడము, దాన్ని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు
ఇప్పుడు బ్యాంకుకు తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకున్నది కూడా మేము చాలా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది. రైట్. 10,000 కోట్లు అక్కడ ఆర్థిక సంక్షోభం అంటే 10,000 కోట్లు చేతులు మారుతున్నా అంటే ఆ విధంగా కుంభకోణాలకు తెరలేపుతున్న కుంభకోణం అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇప్పుడు ఎంపీ గారి పేరు వస్తుంది, అంత దాన్ని గూడుపుటాన్ని ఏంది అనేది కూడా వస్తుంది కదా. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఏ విధంగా మాట్లాడినో దానికి స్టాండ్ అయి ఉండమంటున్నాం. మేము ప్రభుత్వ భూములను అమ్మొద్దా అని చెప్తున్నాం. ఇప్పుడు మాట్లాడిండు, నేనేమంటున్నాం అంటే ఇప్పుడు బీజేపీ సభ్యుడు మాట్లాడుతూ కూడా ఈ సబ్జెక్ట్ విడిచిపెట్టి మొత్తం ఏదేది అమ్మినరు, ఏది జరిగింది, 10 ఏళ్ల చరిత్ర అంతా చదివింది. నేను ఒక్కటి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ప్రైవేటీకరణ పేరు మీద కేంద్ర సంస్థలను ఎన్నిటిని దారాదత్తం చేశానండి. ఆదాని అంబానీ గారికి ఎన్ని ఆ సంస్థలకు ఎన్నిటిని దారాదత్తం చేశారు. చివరికి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు నీకు ఏవి కూడా ఆదని పరిస్థితుల్లో ఈ రోజు కొనసాగింది కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే వాటి అన్నిటిని తోడుకోవడం కాదు. ఇప్పుడు గత ప్రభుత్వం కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, నువ్వు గతంలో ఏం మాట్లాడినావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే 100 సంవత్సరాలు దాటిన చరిత్ర ఉందండి. వాళ్ళు పరిపాలన చేసింది ఉంటే 50 సంవత్సరాలు దాటిన చరిత్ర ఉంది. మరి వాటిని అందులో జరిగిన కుంభకోణాలు ఎక్కడ కూడా జరగలేవు కదా. వాళ్ళే కదా ఇవన్నిటికి మొత్తం కర్మకర్త అంత క్రియ అన్ని వాళ్ళే కదా. ఆ విధంగా చేశారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నని కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం. ఏమంటున్నా నేను ఒక్క విషయం చివరి ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీతోని వేరు చేయాలని చూస్తుండ్రా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే కదండి కర్త కర్మ క్రియ అంతా కూడా ఆయనే కదా. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అతనే కదా చేస్తున్నది. అందుకే మేము ఒక్కటే ఏమంటున్నాం అంటే ఏదైతే మీ ప్రభుత్వ భూమి అయినా కాదు అయినా కూడా యూనివర్సిటీలో డిమాండ్ ఉన్నది. యూనివర్సిటీ పిల్లల మీద ఇప్పుడు మన రామచంద్రయ్య గారు అంటున్నారు, మేము ఉద్యమంలో కూడా చాలా మంది విద్యార్థుల మీద కేసులు అయినాయి. విద్యార్థుల మీద కేసులు పెట్టింది ఎవరండి? విద్యార్థి బలిదానాలకు కారణమైంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండింటినీ కూడా వెళ్ళిన ప్రభుత్వం కదా. 1969లో 400 మంది పోలీస్ తుటాలకు బలైపోయారు. అది జరిగింది ఎవరండి? ఎక్కడ జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ కారణమవుతున్నది. కాబట్టి ఇప్పటికి కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్, సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దమనకాండ ఏదైతే ఉందో దానికి ఇంకా కూడా ఆజ్యం పోయకుండా పోలీస్ స్టాఫ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. మేము ఒక్కటే చివరిగా నేను ఒక విషయం చెప్తున్నాండి. ఇప్పుడు ఎన్ఆర్డిపిలో భాగంగా ఆ రోజు కేబీఆర్ పార్కు చుట్టూ ఎన్నో ఫ్లైఓవర్ల కొరకు మేము టెండర్లు పిలిచినాం. ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు ఈ టెండర్లు వద్దు, ఇక్కడ ఉన్న చెట్లను రక్షించాలి, ఈ పార్కును రక్షించాలంటే మేము విరమించుకున్నామండి. ప్రజా అభిప్రాయాన్ని మేము గౌరవించినాం. ఇది ప్రజాస్వామ్య లక్ష్యం మేమంటున్నాం. ఓకే నాగేంద్ర గౌడ్ గారు, సరే ఒకసారి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. రామచంద్ర గౌడ్ గారు వారు సూటిగా ఒకటైతే అడుగుతున్నారు, కాంగ్రెస్ నాయకులే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను అమ్మకూడదనేటువంటి డిమాండ్ చేశారు. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే అమ్మితే ఇంకా ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులకి లేకపోతే ముఖ్యమంత్రికి అంటూ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు దానికి? ఈ రోజు వరకు అమ్మింది లేదు. అంటే ఈ 15 నెలల లోపల దాన్ని డెవలప్మెంట్ చేస్తారా ఏది చేస్తారా అనేది మంత్రివర్గ కమిటీ నిర్ణయించడం జరుగుతుంది. ఒకటి ఈ గత చరిత్ర గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? 11 నెలలు 11 సంవత్సరాలు 10 సంవత్సరాల గురించి అంటే వాళ్ళు చేసిన అక్రమాలు ఎన్నో అంటే ఎన్నో కొకళ్ళాలు ఉన్నాయి, చెప్పలేని అన్ని. అంటే ప్రపంచంలో ఎంత జరగని అవినీతి అనేది ఈ 10 సంవత్సరాలలో జరిగింది. కొంతమంది నాయకుల ఆస్తులు ఏ రకంగా ఉండే, కల్వకుంట కుటుంబాల ఆస్తులు ఏ రకంగా ఉండే, కొంతమంది నాయకుల ఆస్తులు ఏ రకంగా ఉండే, ఒక 2-3 ఎకరాల భూస్వాములు 100 కోట్లు సంపాదించారు. దాని మీద ప్రజాభిప్రాయాన్ని తీసుకోండి. ప్రజలు వాళ్ళను 10 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకొని పక్క కూర్చుండబెట్టారు. ప్రతిపక్ష పాత్రనన్నా కనీసం మెయింటైన్ చేయాలని అంటున్నారు. ఈ ప్రతిపక్ష పాత్రలో కూడా
కేసీఆర్ గారు ఇంట్లో పండుకుంటున్నారు, ఫామ్ హౌస్లు ఉంటున్నారా, ఏం అప్పుడు సీఎం గా ఉండి ఆయన పాత్ర నెరవేర్చలేదు. ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా నెరవేర్చకుండా ఈ కొన్ని రోజులు కేటీఆర్ గారు సర్లేండి ఇతర విషయాలు ఎందుకు కానీ ఈ భూములకు సంబంధించి కానీ నిజానికి వచ్చి అసెంబ్లీలో వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు, మీరు చేసిన తప్పులేముంది, మీరు ఈ మాట ఇచ్చి ఎందుకు చేస్తలేరని మీకు హక్కు ఉన్నది. ఆ ప్రజల అభిప్రాయంగా మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిర్రు, దాన్ని నెరవేర్చండి. ఏమేమి తప్పులు జరుగుతున్నాయో ఎత్తి చూపండి. మీరు అంటున్నారు నిజమే, మీరు మాట ఇచ్చిర్రు చేస్తలేరు అని అంటారు కదా, ఆ మాటను నిలబెట్టుకొని అని అడిగే హక్కు మీకున్నది. మీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము చెప్తున్నాము, దానికి ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఏ రకంగా లబ్ధి చెందుతుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది. ఈ ఆర్థిక సంక్షోభంలో ఈ 10 సంవత్సరాల లోపల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ 5 సంవత్సరాల కాలము గడిచే రకంగా ఉంది. విషయం ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టడానికి ముందు ఉంటాము. దానికి మాట ప్రకారంగా మీరు తప్పులు ఏమైనా జరిగితే దాన్ని నిలబెట్టి ప్రతిపక్షంగా మీరు చూపించండి. దాన్ని మేము అధికార పక్షంగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. మీ ప్రతిపక్ష పాత్రను నెరవేర్చి ప్రతిదాన్ని ఎత్తి చూపండి, దాన్ని ఆధారాలు చూపించండి. ఈ రోజు మీరు అంటున్నారు మేము అమ్మడం కాదు, ఒక మంత్రివర్గ కమిటీ ఉండి దాన్ని ఏ నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంటుంది. దాన్ని ఏ డెవలప్మెంట్ చేస్తుంది, ఏ రకంగా చేస్తుంది అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ. ఓకే రైట్ రామచంద్ర గౌడ్ గారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఫైనల్గా ఏం చెప్తారండి? మీ పార్టీ తరఫున వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీ పార్టీ ఎంపీ పైన కూడా చేస్తున్నారు కాబట్టి ఏమైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుని విచారణ జరిపే అవకాశం ఉందా? అసలు ఈ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటారా? ఏం చెప్తారు ఫైనల్గా, ఏం చెప్తారు? కంక్లూడ్ చేసేయండి. డెఫినెట్ గా ఇప్పుడు ఆధారం లేనప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు చెప్పండి. ఆధారాలు నిజంగానే ఉంటే డెఫినెట్ గా తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు, తప్పదు. రెండవది పేరు చెప్తే ఏమైనా రేపటి రోజు పేరు చెప్తే ఏమైనా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అదే యాక్షన్ డెఫినెట్ గా. ఇప్పుడు అట్లాంటి జరగవు. ఎన్ని కూడా రాజకీయ ఆరోపణలు చేస్తా ఉన్నారు, టైం పాస్ చేయడానికి. ఏదో పార్టీలో లేకపోతే పబ్లిక్ లో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఒక ఇది ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు తప్పితే అంతకంటే ఎక్కువ లేదు. రెండో పాయింట్ ఏంటంటే ఈ హెచ్ఏ భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దాన్ని వదిలిపెట్టేయండి. దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళ విద్యార్థుల భవితవ్యానికి, విద్యార్థుల భవిష్యత్తు కోసం హెచ్సికి వదిలేసేయండి. మీరు ఇంకొక దగ్గర చూసుకోండి. అనవసరంగా దాన్ని లేనిపోని అన్ని కూడా పెట్టేసి వాళ్ళ భవితవ్యాన్ని పాడు చేయొద్దు. రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నో ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ చాలా మంది మీద చేసింది. ఏమని? కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేసు, రకరకాలు చేసింది కదా. ఇప్పటి వరకు ఒక్కదాని మీద యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు తీసుకోవట్లేదు? మరి సిబిఐ ఎంక్వైరీ అప్పుడే రేవంత్ రెడ్డి గారు మేము సిబిఐ ఎంక్వైరీ ఇస్తాం మేము వచ్చిన తర్వాత అని చెప్పారు. అప్పుడు బీజేపీని కూడా, భారతీయ జనతా పార్టీని కూడా డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, సిబిఐ రాదు ఎట్లాగా. సో అలాంటిది ఇప్పుడు మరి ఈ రెండు పార్టీలు ప్రత్యారోపణలు, ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాదా? ఎందుకు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక చిట్ చాట్ లో ఒక రోజు వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ బీఆర్ఎస్ నాయకుల మీద, వాళ్ళ జుట్టు మా చేతుల్లో ఉంది, మాకు తెలుసు మేము ఏం చేయాలో, ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ వేస్తే తిహార్ జైల్లో ఉంచుతారు తప్పితే ఇంకేం ఉండదని చెప్పిన వాళ్ళు మరి దాంట్లో భాగంగా వీళ్ళకి ఏమైనా ఒప్పందాలు, ఏమైనా చీకటి ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా? ఎందుకు మరి ఈ ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు? ఇప్పటికైనా కూడా వీళ్ళు రెండు పార్టీలు కూడా, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా బయటకు రాలేదంటే, డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవట్లేదంటే, ఈ ఫార్ములా కేసు ఒక 2 నెలలు తిరిగింది, మొత్తం మీడియాలో అల్చల్ ఎక్కడ కనిపించలేదు, తర్వాత మళ్ళా కామ్ అయిపోయింది టోటల్ గా. సో అలాగే ఫోన్ ట్యాపింగ్ అది కూడా కామ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా దాన్ని కూడా పెద్దగా ముందుకు పోయే పరిస్థితి కనపట్లేదు. ఇవన్నీ కూడా అలాంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు మరి కేటీఆర్ గారు ఈ రోజు చేసిన ఆరోపణలు కూడా డెఫినెట్ గా మరి ఏమన్నా దానికి ఏమన్నా ఇది ఉందా, సార్థకత ఉందా, చట్టబద్ధత ఉందా, ఆధారాలు ఉంటే డెఫినెట్ గా బయట మూర్తి గారు ఫైనల్ గా ఏం చెప్తారండి? ఇవన్నీ కేవలం అప్పటికప్పుడు హాట్గా ఉండాలి కామెంట్స్, లేకపోతే రాజకీయంగా కొంత హైలైట్ అవ్వాలని చేసినటువంటి కామెంట్స్ గానే పరిగణించాల్సి ఉంటుందా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా సీరియస్గా తీసుకుని ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? లేకపోతే అసలు రాష్ట్ర ప్రజలైనా దీని గురించి ఆలోచిస్తారా? ఏం చెప్తారు ఫైనల్గా ఒక్క మాటలో?
ఇప్పుడు దీని గురించి ఇది రాజకీయ ఆరోపణలండి, ఇది రాజకీయ మైండ్ గేమ్. ఇది కాదు, ప్రజలకు సంబంధించి ఇష్యూస్ మీద చేయాలి. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, 48 గంటల లోపల కనుక కేటీఆర్ గారు బీజేపీ ఎంపీ పేరుని బయట పెట్టకపోతే ఆయన మీద డిఫర్మేషన్ వేస్తామని బీజేపీ పార్టీ చెప్పాలి. అలాగే 48 గంటల లోపల మీరు ఈ విషయాల్ని నిరూపణతో ఆరోపించకపోతే మేము మీ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాము అని కాంగ్రెస్ చెప్పాలి. అప్పుడు ఇటువంటి రాజకీయ ఆరోపణలు బంద్ అవుతాయి. ఈ 48 గంటలు ఇప్పుడు ఆయన ఎపిసోడ్ కాదు, ఇప్పుడు ఎపిసోడ్కి టైము వీళ్ళిద్దరు పెట్టాలి, బీజేపీ అండ్ ప్రభుత్వం కూడా. అప్పుడు ఎవరు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, వాస్తవాలు ఏంటి, ఇంత పెద్ద కుంభకోణం జరుగుతూ ఉన్నదా, చేతులు మారాయని చెప్తున్నారు కదా. ఆయన చెప్పారు, ఎవరు నాగేంద్ర గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సినిమాని మేము చాలా రోజులు నడిపిస్తాము, దాన్ని ఇంకా టైం ఉంది అని. అంటే ప్రజలు పిచ్చోళ్ళమా? మేము ప్రజలు పిచ్చోళ్ళా? ఈ వాదనలు వినడానికి మనకి ఇదా? నాకు 6 డిమాండ్ల మీద ఏంటి, మీరు చెప్పిన 420 డిమాండ్స్ గురించి మీరు ప్రతిపక్షంగా మా పక్షాలను నిలబడి ఏం చేస్తారు అనేది ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి 48 గంటల్లో ఫార్ములా ఈ రేస్ కేసు 2 నెలలు నడిపించారు, 2 నెలలు నడిపించారు. ఎక్కడైనా ముందుకు పడింది అండి? ఎక్కడ పడింది? అంతే కూడా. రైట్. సరే సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా చెప్తా, ఇప్పుడు ఇన్ని కేసులు ఇంతగానం అన్నారు, అంతకన్నా ముందు డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఆడ కట్టిస్తామన్నాడు జైల్లో. ఇన్ని గన్నం ఆరోపణలు చేసిన వాళ్ళు ఇలా 1.5 year అయింది. ఏం లేనిది ఏం చేస్తారండి? ఏం లేనిది ఏడుకెళ్ళి తీస్తారు? ఎన్ని కమిషన్లు వేసిండ్రు, ఎన్ని ఎంక్వైరీలు చేసిండ్రు, ఎంత కథ నడిపించిండ్రు, ఏమన్నా వెళ్ళిందా? ఆరోపణలే వాస్తవాలు కాదంటారు. లేనిది ఏమెళ్తుందండి? ఇప్పుడు బీజేపీ సభ్యుడు అంటున్నాడు ఇద్దరు కలిసిపోయినరు అంటే, ఇద్దరు కలిసిపోయి మీరు దాన్ని లేపుతున్నారు అని మేము అంటున్నాం. అదే అతిత్వ. ఫైన్ అండి. రామచంద్ర గౌడ్ గారు ఏదో చెప్పాలనుకున్నారు, ఫైనల్ గా టైం అయిపోయింది. రామచంద్ర గౌడ్ గారు ఫినిష్ చేసేయండి. గురించి అన్నారు, ఈడీ ఎంటర్ అయింది. దాంట్లో ఈడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది ఒకటి, దాంట్లో వాళ్ళు నిర్ణయం చేయాల్సింది ఉంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వేరే విదేశాలలో ఉన్నారు, వాళ్ళు వస్తే దాని సమస్య అనేది పరిష్కారం అవుతుంది. దాంట్లో తప్పులు అనేటివి మీ కాంగ్రెస్ పార్టీ కాదు, మీ బీజేపీ పార్టీ కూడా ఏటీఎం గా పనిచేసింది కాళేశ్వరం అని మాట ఇచ్చింది. వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, వాళ్ళు కూడా నెరవేర్చాలి. సిబిఐ ఎంక్వైరీ మీరేంటి? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ మీరేంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే చెప్పారు ఎంక్వైరీ చేస్తామని చెప్పి, మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు సిబిఐ మీరు ఎంక్వైరీ ఒక్క లెటర్ రాస్తే రేపు పొద్దున వస్తారు వాళ్ళు. ఎందుకు వేయట్లేదు చెప్పండి, వేయండి. ఇప్పుడు మీకు నిజంగానే సరేలేండి. సరే, టాపిక్ డైవర్ట్ అవుతోంది. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. రామచంద్ర గౌడ్ గారు అయితే అన్ని కేసులు కూడా ఆన్ ప్రాసెస్ లో ఉన్నాయి, నడుస్తాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గౌడ్ గారు, రామచంద్ర గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు, మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొనేందుకు. మొత్తంగా హెచ్సియు భూములకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. అంటే కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, నిజంగానే మరి ఇటువంటి ఇంత భారీ కుంభకోణం జరిగిందా? ఒకవేళ జరిగింటే ఇప్పుడే ఎందుకు బయటపెట్టలేదు? మరో ఎపిసోడ్ అంటూ ఎందుకు కేటీఆర్ మరీ ల్యాక్ చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి మరో ఎపిసోడ్లో ఆ పేరు బయట పెడితే అప్పుడు నిజంగానే తెలంగాణలో ఒక రాజకీయ సంచలనం ఏమైనా ఉండబోతోందా? ఎవరా ఎంపీ, ఏంటా కథ? ప్రస్తుతం దీనికి సంబంధించే తెలంగాణ రాజకీయాలు కూడా చర్చలో ప్రధానంగా ఉన్నాయి. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.